హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ రెసిపీస్. ఈరోజు నేను పెప్పర్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయిలో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా, 2 స్పూన్స్ పెప్పర్ కార్న్స్, 2 ఇలాచి, 4-5 లవంగాలు, కొంచెం చెక్క వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఆయిల్ ఏం వేయలేదు. అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. అది చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1.5-2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. దాంట్లో కొంచెం ఆవాలు వేసాను, కొంచెం కరివేపాకు వేసి ఆవాలు చిట్టుపట్లాడేలాగా వేయించుకున్నాక తర్వాత ఆనియన్ ముక్కలు వేసాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ సిమ్లో పెట్టుకొని చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ఏం వేయద్దు, తర్వాత మళ్ళీ మనం చూసుకొని వేసుకుంటాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఆ పౌడర్ అంతా మనం చల్లారించి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ చేసి పౌడర్ లాగా పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్లో మనము ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాం. ఆ జింజర్ గార్లిక్ అది పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఆ ఆనియన్స్. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, ఎందుకంటే ముందు మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, దానికి సరిపడా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పసుపు సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 5-7 మినిట్స్ మూతలు పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు. చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేసి కుక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుండా మళ్ళీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసి యాడ్ చేసేసి బాగా కలుపుకుందాం. ఆ పౌడర్, ఆ స్పైసెస్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఎంత ఓపిక్గా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. హైలో పెట్టి చేసేసుకున్నామనుకోండి, బాగా చికెన్ కుక్ అయిపోతుంది, కానీ లోపల అవ్వదు. బయట చూడడానికేమో బాగా ఫ్రై అయిపోయింది అనుకుంటాం, కానీ లోపల అస్సలు కుక్ అవ్వదు. సో మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే ఆ మసాలా అంతా వాటర్లో కలిసి కొంచెం లిక్విడ్లా ఉండి ఆ చికెన్ కుక్ అవ్వడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ తీసి, చూసారా, అంత గ్రేవీగా ఉండదు, మొత్తం కర్రీ అంతా డ్రైగానే ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ కుక్ అయిందా లేదా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్, నేను ఇందులో ఏ ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ ఏం యాడ్ చేయలేదు. మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ చూసారా, అదే ఈ కర్రీకి సరిపోతుంది. ఇంకా మనం ఏం యాడ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో మనము పెప్పర్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం. బయట పెప్పర్ పౌడర్ కన్నా ఇప్పుడు ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఈ పెప్పర్ పౌడర్ మనం అప్పటికప్పుడు చేసి పెట్టుకున్నదైతే కొంచెం ఎక్కువ ఘాటు, ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది. ఒకసారి వేసుకున్నాం కదా, అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా సిమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇందాక వాటర్ వేసాను, కానీ ఇక్కడ గ్రేవీగా లేదు. చూడండి, డ్రై అయిపోయింది కర్రీ. ఇది చపాతీలో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.